అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జర్రేళ్ల పంచాయతీ రోడ్డు వంతడపల్లి నుండి అవతల వంతడపల్లి ఏకవీధి వరకు సుమారు 2 కిలోమీటర్ల రహదారి మంజూరు చేసి పారుతున్న కాలువపై వంతెన కట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పారుతున్న కాలువపై వంతెన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కోసం 108కు ఫోన్ చేసినా రావటం లేదని, ఈ నేపథ్యంలో రోగులు మృతి చెందుతున్నారని, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలను రోగులను డోలీ కట్టుకుని మెయిన్ రోడ్డుపైకి తీసుకెళ్లాల్సి వస్తుందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి వంతడపల్లి గ్రామానికి కాల్వపై కల్వర్టు కట్టి రహదారి మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. మన అధికారులు వంతడపల్లి గ్రామాన్ని బిర్జీ సార్యాలు తీసు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వేసుకున్నారు? లక్ష్మణ్ని మాది వంతడపల్లి అల్లూరు జిల్లా గూడెం మండలం జర్ల పంచాయతీ వంతడపల్లి గ్రామం అండి మాది. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు రోడ్డు కావాలండి మాకు. మరి రోడ్డు కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాం. కానీ గర్భిణీలు కానీ ఆరోగ్యం లేని వాళ్ళకి కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా మాకు లేదండి. అసలు రోడ్డు బాగోలేదు, ఏం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ చాలామంది వచ్చారు కానీ మాకు ఏం పట్టింపు చేసుకోవట్లేదండి. చాలామందికి మేము అన్ని నా పేరు బూడిద సత్యనారాయణ. మాది వంతడపల్లి గ్రామం, జీకే వీధి మండలం, జర్ల పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మాకు రోడ్డు సౌకర్యం లేక మాకు చాలా అవస్థలు పడుతున్నాము. మాకు ఏ బండ్లు రావాలన్నా సరే, మా అంబులెన్స్ రావాలన్నా సరే, మేము ఫోన్ చేసిన తర్వాత మాకు అంబులెన్స్ రావాలంటే మాకు కాలువ ఉంది, మాకు రావడానికి అవకాశం లేదని మాకు మరి అంబులెన్స్ డ్రైవర్లు కూడా. మడుగురు మచ్చలింగం, అల్లూరు సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, జర్రేళ్ల పంచాయతీ, వంతడపల్లి గ్రామ కాపరస్తున్నాను. మాకు వంతడపల్లిలో రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ బడపిల్లలు కానీ మేము. నా పేరు ముర్ల సలపతిరావు అండి. మాది అల్లూరు డిస్టిక్, గూడెం మండలం, జర్ల పంచాయతీ, వంతడపల్లి గ్రామం అండి. మనం చూశారు కదండి, కాలువ వెనకాల ఉంది. అది వర్షాకాలం వస్తే చాలా పెద్దది వస్తుందండి. అంటే మనకి వర్షాకాలం వస్తే పిల్లలు కూడా అలాగే వెళ్ళాలండి పొలం వెంబడి. చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకే అధికారులు స్పందించి ఏదైనా